ఓకే, ఏమనుంది సార్ సెక్షన్ 3 అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి మనకి. ఇప్పుడు మనం కృష్ణకుమారి గారైనా నేనైనా చాలా మంది మనం వాట్సాప్ చాలా రకరకాల అంటే కులానికి సంబంధించి మతానికి సంబంధించి రకరకాలుగా సంబంధించి గ్రూపులు ఉంటాయి మనకి. సో ఆ గ్రూపులలో ఏదైనా ఒక గ్రూప్ లో మనకు తెలిసిన వాడు తెలియని వాడు ఇప్పుడు యాడ్ చేశారనుకోండి, అందులో ఏదైనా అభ్యంతరకరమైనటువంటి విద్వేషపూరితమైన లేదా ద్వేషపూరితమైనటువంటి ఏదైనా అభ్యంతరకరమైనటువంటి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్ ఫార్వర్డ్ చేస్తే అందులో గ్రూప్ సభ్యులందరూ కూడా బాధ్యతలు చేయడం అనేది ఇదొకటి అభ్యంతరకరం. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ కమిటీకి దీన్ని అంటే పునర్పరిశీలనకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఒక సెక్షన్ 3 అనేది అభ్యంతరకరంగా ఉన్నది తప్ప మిగతా అదంతా కూడా ఇది నాకు తెలిసినంత యథావిధిగా అమలైతే ఎవరైనా సరే నాట్ ఓన్లీ కులానికి సంబంధించి వర్ణానికి సంబంధించి వర్గానికి సంబంధించి లింగ మతానికి సంబంధించినటువంటివి కాకోకుండా ఎవరైతే వాళ్ళ స్వప్రయోజనం కోసం లేదంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ ఉనికిని చాటుకోసం ఏది మాధవిలత లాంటి వాళ్ళు, రాజసింగ్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళేంటంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం మతాలను రెచ్చగొట్టి లేదా వర్గాల మధ్య వర్ణాల మధ్య లేదా కుల మతాల మధ్య చిచ్చుడు పెట్టి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చెంపపెట్టులాగా ఉంటుంది. వీళ్ళు నోరు జారి అహంకారంగా గానీ అంటే దురహంకారంతో కానివ్వండి లేదంటే విద్వేషపూరితంగా కానివ్వండి వాళ్ళ స్వప్రయోజనం కోసం కానీ హేట్ స్పీచ్లు చేయటం అనేది ఇక్కడ నిర్వీర్యం చేయబడుతుంది.